జై శ్రీరామ్ అండి. నేను నిన్న మొన్న చెప్పాను కదా, యూట్యూబర్స్ డబ్బులు అడుగుతున్నారు. సో మళ్ళీ జనాలందరూ వాళ్ళ మీద అభిమానంతో వేస్తున్నారు. మళ్ళీ తిరిగి అడిగితే వాళ్ళు ఇవ్వగలరా, ఆ దమ్ముందా వాళ్ళకి అని చెప్పి నిన్న కూడా ఒక క్వశ్చన్ చేశాను అనమాట. సో ఎవరైనా వీడియో చూడకపోతే నిన్నటి వీడియో మొన్నటి వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, నిజంగా వాళ్ళకి దమ్ము లేదు అని నాకైతే అర్థమైంది. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, నిన్నటి వీడియోకి మొన్నటి వీడియోకి కూడా మనకు కామెంట్స్ వచ్చాయి. ఏమని అంటే, మన వీడియోస్ అన్నీ చూసిన తర్వాత చాలా వరకు వెళ్ళి అడిగారంట, మా డబ్బులు మాకు రిటర్న్ చేయండి, మీకు సమస్య సాల్వ్ అయిపోయింది కదా, సో మా డబ్బులు మాకు రిటర్న్ చేయండి అని చెప్పేసి పోయి అడిగారంట. అలా పోయి అడిగినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు ఈ అడిగిన వాళ్ళని బ్లాక్ చేసేసారంట. అంటే వీళ్ళు పర్సనల్గా వాట్సాప్లో ఇన్స్టాల్లో టచ్ ఉండరు కదండి పాపం, ఏదో స్క్రీన్ మీద కనిపించిన దానికి ఫోన్పే చేశారు. వీళ్ళు ఓన్లీ కామెంట్ సెక్షన్కే వెళ్ళగలుగుతారు, కామెంట్ సెక్షన్కే వెళ్ళి అడగగలుగుతారు. అలా కామెంట్స్ పెడితేనేమో వాళ్ళని వచ్చేసి కామెంట్స్ పెట్టిన వాళ్ళని బ్లాక్ చేసి, ఐడిని బ్లాక్ చేసేసి పెట్టిన కామెంట్ని డిలీట్ చేసేస్తున్నారంట. అలా కాకుండా ఏ నెంబర్కి అయితే వాళ్ళు పంపించారో అమౌంట్, సో ఆ నెంబర్కి వాళ్ళు కాల్ చేసి అడిగితేనేమో ఆ నెంబర్ని బ్లాక్ చేసి పక్కకు పడేస్తున్నారంట. అంటే వీళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశం ఏ క్వశ్చన్ లేదండి. పైగా అడుగుతుంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అడుగుతారేమో అన్న భయానికి అక్కడ ఉన్న కామెంట్ని కూడా వీళ్ళు ముందుగానే చూడంగానే వెంటనే డిలీట్ చేసేస్తున్నారంటండి. ఇవ్వకపోయారో కామెంట్ కూడా ఉంచడానికి ఏంటి అంటే, ఇక్కడ మీకు అర్థమవుతుందా, అవసరానికి మనీ తీసుకొని మళ్ళీ తీసుకున్న వాళ్ళనే వెన్నుపోటు పడవడం అంటే ఇదే అన్నమాట. కామెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. నిజంగా అడిగితే ఆ కామెంట్ అనేది నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి చూస్తే వాళ్ళ కామెంట్ పాపం వాళ్ళకి కనిపించట్లేదంట. అంటే ఎవరి అకౌంట్లోంచి వాళ్ళు చూస్తే అది అర్థం కాదు కదండి, ఉన్నట్టే అనిపిస్తుంది బ్లాక్ చేసినప్పుడు. సో వేరే అకౌంట్ నుంచి చూసినప్పుడు ఇదేంటి నా కామెంట్ లేదు అని చెప్పి షాక్ అయితే అవుతున్నారంట. సో అదండి పరిస్థితి. అది ఓ పక్కన మరీ దౌర్జన్యం దుర్మార్గం అలా అయితే, ఇంకో పక్క ఏం జరుగుతుందో చెప్పన, కొత్త రకం స్కామ్ వచ్చేసింది అనమాట. ఆ కొత్త రకం స్కామ్ ఏంటంటే, ఇప్పుడు మనకి మన మీద అభిమానం పెట్టుకున్న జనాలు చాలామంది ఉంటారు కదా, మనం యూట్యూబర్స్ అయినప్పుడు మనకి జనాలు కూడా బాగా అభిమానం చూపిస్తుంటారు కదా. అయితే మన ఇంట్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, అంటే ఒక పెళ్ళు, లేకపోతే బారసాలు, లేకపోతే అన్నప్రాసన, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. అయితే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అయిపోతారు కదా జనాలు. అప్పుడు జనాలు కూడా ఏమని అడిగారంటే ఒకళ్ళని, మేము ఎట్లా రాకపోయాం కానీ మేము ఏ ఒక గిఫ్ట్ పంపిస్తాము మా ఇష్టంగా, సో అది మీరు తీసుకుంటారా అని చెప్పేసి ఒకళ్ళు అడిగితే వీళ్ళు ఏకంగా ఒక చిన్న వీడియో చేసేసి షార్ట్ చేసేసి, మీరు పంపించాలనుకుంటే దీనికి పంపించేసేయండి అంట. ఇక అవతల వాళ్ళు కూడా పొలవమని ఏంటి వంటకు సంబంధించిన డిషెస్ ఉంటాయి కదా, కుక్కర్లు అలాంటివి పంపించేశారనమాట. వాళ్ళు పంపించిన తర్వాత వీళ్ళు వీడియో తీసి పెట్టారు, పలానా మన అభిమానులు ఇలా పంపించారు, ఇంకా పంపాలనుకుంటే దీనికి చేయండి అని. ఇంకెందుకు, పెళ్ళికి ఏమో వాళ్ళు పనికిరారు, వాళ్ళు రావద్దు. సో ఒకవేళ రాదలుచుకుంటే మీరు డైరెక్ట్గా ఇన్వైట్ చేయండి, మీరు పెళ్ళికి వచ్చేటట్టు అయితే పెళ్ళికే కొనుక్కొని రండి, మీరు అప్పుడు స్టేజ్ మీద మాకు ప్రజెంట్ చేయండి అని చెప్పాలి. కానీ వాళ్ళు ఒకళ్ళు అడగంగానే పొలవమని నెంబర్లు ఇచ్చేసి, స్కానర్లు పెట్టేసి, లేకపోతే ఇంటి అడ్రస్లు ఇచ్చేసి దీనికి పంపించేసేయండి, మీరు ఏ పంపించాలన్నా అంటే, ఒకళ్ళేమో ఇంట్లో సామాన్లు, ఒకళ్ళేమో ఫర్నిచర్, ఒకళ్ళేమో స్టవ్వులు, ఇక రకరకాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారా? ఇదే రకం కొత్త రకం స్కాము. అంటే వాళ్ళు రావద్దా పెళ్ళికి? మరి చెప్పండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, సో ఇన్ని లక్షల మందిలో ఇంతమంది మాకు కావాలంటే పెళ్ళికి రండి, మీరు పెళ్ళికి వస్తూనే గిఫ్ట్స్ తీసుకొని రండి, అప్పుడే మేము తీసుకుంటాము, మాకు కూడా సంతోషము అని చెబితే అప్పుడు ఓకే. ఏంటంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, వీళ్ళకి సాటిస్ఫాక్షన్, అభిమానం ఉన్నందుకు వాళ్ళు కూడా ఆ మ్యారేజ్ ఆ ఈవెంట్కి అనే దానికి వస్తారు. సో వాళ్ళకు కూడా సంతోషంగా అనిపిస్తుంది, వాళ్ళు ఇస్తారు, ప్రజెంట్ చేస్తారు, వీళ్ళు తీసుకుంటారు. సో అది ఏది కాకుండా జస్ట్ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏం తెలియదు, కానీ జనాల దగ్గర నుంచి మనీ కావాలి, గిఫ్ట్స్ కావాలి, సర్ప్రైజెస్ కావాలి, అండ్ వ్యూయర్షిప్ పెరగాలి, శాలరీ రావాలి, ఇవన్నీ రావాలి. కానీ ఆ జనాలు మాత్రం మాకు అవసరం లేదు, మిమ్మల్ని పోనీ అంత ప్రేమ ఉన్న వాళ్ళు అయితే నిజం చెప్పాలంటే ఆ యొక్క ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్కి పంపించమని కాదు చెప్పాల్సింది, మీరు రండి, మీ దీవెనలు ఇవ్వండి అని చెప్పాలి.
ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు చెప్పనా? సో మీరు ఎటువంటి గిఫ్ట్స్ అనేవి మేము తీసుకోబడట్లేదు, మాకు ఇవ్వద్దు అని చెప్పి పెళ్లి పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే రాసి పెట్టేస్తున్నారనమాట, గిఫ్ట్స్ అనేవి తీసుకోబడట్లేదు అని. చాలామంది ఏంటంటే అందరికీ ఉంటుంది కదా, ఓహో వీళ్ళు గిఫ్ట్స్ కోసమే పిలిచారా ఏంటి అని చెప్పి ఆ పదం కూడా చేయడానికి ఇష్టపడలేక వాళ్ళ దగ్గర ఉన్న మనీ వాళ్ళకి సరిపోతుంది ఆ ప్రోగ్రామ్ అనేది చేయడానికి. అందుకోసం అని చెప్పేసి మనీ తీసుకోవడము, మాకు మనీ ఇవ్వద్దు, గిఫ్ట్స్ ఇవ్వద్దు అని చెప్పి పెళ్లి పత్రికల మీద వాటి మీదే రాపిచ్చి మరీ ఇస్తున్నారనమాట, ప్రజెంటేషన్స్ ఏవి తీసుకోబడట్లేదు అని చెప్పి. సో అది చాలా మర్యాదగా ఉంటుంది అలా చెప్తే, అభిమానం కూడా ఉంటుంది. ఇంతమందిని పిలిచినా చక్కగా పిలిచారు, భోజనం పెట్టారు, పలకరించారు, ఆప్యాయంగా పంపించేశారు, అండ్ ఏవి తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి అనేది. కొంతమంది ఉంటారు ఎంతసేపటికి వచ్చిన వాళ్ళ అదేంటి ఎంతమంది వచ్చారు, ఎన్ని పెట్టారు, చందాలు ఏం రాశారు, గిఫ్ట్లు ఏమి ఇచ్చారు, ఏ రకం వచ్చింది, ఎంత ఎంత రేట్లో ఇచ్చారు, మనకి ఖర్చు అయిందంతా చదివింపుల రూపంలో వెళ్ళిపోయిందా లేదా, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. అంటే పెడతారు, ఖర్చు పెడతారు, కానీ మనకి పెట్టిన ఖర్చు అయినా వెళ్ళిందా లేదా చదివింపుల రూపంలో. సరే పోనీ మొత్తం కాకపోయినా సగమైనా చదివింపులు వచ్చాయా, మనకు కాస్త ఆ టైంకి ఆదుకుంటాయి, ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అప్పు తెచ్చి చేసినందుకు ఆ అప్పు లేకుండా కొంచెం చేతిలో ఉన్నంత వరకు ఖర్చు పెట్టినట్టు అవుతుంది అని అట్లా ఆశపడి చేసేవాళ్ళు ఉంటారు చాలామంది కూడా. ఎందుకంటే వీళ్ళు పెడతారు, పెట్టరు అనడానికి లేదు. వీళ్ళకి రకరకాల ప్రోగ్రామ్స్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చాయనుకోండి, సపోజ్ ఇప్పుడు ఒక బారసాలకే పోతున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి పుట్టిన పిల్లలకి గౌన్ తీసుకెళ్తాము, అన్నప్రాసనకు వెళ్తుంటే వెండి గిఫ్ట్ ఏదో ఒకటి, బౌల్స్, వాళ్ళు తినే ఈ గ్లాసులు, స్పూన్స్, లేకపోతే ఇంకేదైనానో పిల్లలకు సంబంధించి గజ్జలు, ఏంటి కాళ్ళ పట్టీలు, ఇలాంటివన్నీ వెండివో బంగారంవో తెలిసిన వాళ్ళని బట్టి స్థాయిని బట్టి తీసుకొని పోతానే ఉంటారు. సో వీళ్ళు పెట్టినప్పుడు వీళ్ళకి కూడా ఆశ ఉంటుంది కదా, మా ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు వచ్చి పెడతారు అని చెప్పి అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటారనమాట. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం అన్నట్టు క్యాలిక్యులేషన్ చేసుకొని మరీ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి బంధుత్వం లేదు, చుట్టూ చూపు లేదు, ఏది లేదు. అయినా కానీ ఎవరో ఒక ఆమె డాక్టర్ అంట, ఆవిడ పెట్టే వీడియోలకి జనాలందరూ చూసి ఇష్టపడి పలకరిస్తున్నందుకు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇలా అని చెప్తే, మరి అది ఆమె క్రియేట్ చేసుకుందా, నిజంగానే అక్కడున్న సబ్స్క్రైబర్ అడిగారో తెలియదు, కానీ మొత్తానికి ఆవిడ నెంబరు, అడ్రస్ అదంతా ఇస్తే వాళ్ళు ఆ కుక్కర్ల సెట్లు ఇలాంటివి ఒక కాటన్కి పంపించారంట. అది కూడా వీడియో పెట్టింది. ఇప్పుడు ఏంటంటే అభిమానం ఉన్నోళ్ళకి లేని ఆలోచన కూడా క్రియేట్ చేసినట్టే కదా, వాళ్ళందరూ కూడా అడుగుతారు కదా, అప్పుడు వాళ్ళందరూ పంపిస్తారు కదా, వీళ్ళకి ఏంటంటే ఆ అకేషన్కి సరిపడా ఖర్చు అనేది మిగిలిపోతుంది అనమాట. చక్కగా జనాలందరూ ఇస్తారు. మళ్ళీ జనాలు వచ్చేమన్నా భోజనం చేస్తారా, దీవిస్తారా, మొహమొహాలు చూస్తారా, ఎవరమ్మా నువ్వు ఇచ్చిందని అడుగుతామా, ఏది లేదు కదా, నిల్లు. సో ఇదొక టైప్ ఆఫ్ దోపిడీ అనమాట. ఎలా అంటే మరీ దారుణంగా ఈ మధ్య యూట్యూబ్లో ఇలాంటివి కొత్త కొత్తవి ఏదో వింత వ్యాధులు సోకినట్టు సోకుతుందనమాట ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. జనాల దగ్గర నుంచి డబ్బులు ఏ రకంగా లాగాలో అర్థం కాని విధంగా లాగేస్తున్నారు. అసలు మరీ దారుణం అండి బాబు. ఇవన్నీ అప్డేట్ అవ్వడం అంటే ఏమో అనుకున్నాను, కానీ జనాల మైండ్లు కూడా ఇంత అప్డేట్ అవుతాయా అని నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు ఫ్యూచర్లో ఇంకా కంప్యూటర్లు ఏం పనికొస్తాయి ఇలా మైండ్ల కన్నింగ్స్ ముందు? ఇంత కన్నింగ్ల ముందు మైండ్లు ఎలా పనికొస్తాయండి నిజంగా చెప్పాలంటే? వామ్మో, అసలు ఇదంతా చూస్తే నాకు అనిపిస్తుంది ఇది ఒక రకం మాఫియా లాగా అయిపోతుందేమో, ఇది అంతా కూడా ఒక రకమైన గ్యాంగ్ లాగా అయిపోతారేమో వీళ్ళంతా కూడా అని చెప్పేసి అనిపిస్తూ ఉందన్నమాట. సో మీరేమంటారు? ఇలాంటి వాటిని మీరైతే ఎంకరేజ్ చేస్తారా? నాకు తెలిసి మీరు చెయ్యరు. కొంతమంది చేసేవాళ్ళు ఉంటే అవన్నీ ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మన ఛానల్కి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.